స్టార్ట్ అయిపోయి వరకు వెళ్ళి అక్కడ నుంచి కంటే ఒక లైన్ అండి మెట్రో దగ్గర దాకా వెళ్ళి మెట్రో దగ్గర దాకా వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని అటు వెళ్ళిపోదాం. దొరకం చెరువు బ్రిడ్జి మీద నుంచి తీసుకుంటున్నాం. అవునా, చూస్తాను. ఇప్పుడు వెళ్ళేది ఎక్కడికి? ముందు పెట్రోల్ బంక్ వెళ్దాం. ఈ పక్కన ఈ పెట్రోల్ బంక్ ఈ టైం అసలు ఓపెన్లో ఉండదు అన్న. ఇది ఇండియన్ ఆయిల్. కొట్టించే హెచ్పీలే. ఇప్పుడు తెల్లకు అటు ఒక్కోసారి అక్కడ ఏం జరిగిద్దంటే నన్ను పెట్రోల్ ఉండదు, లేదంటే మిషన్ పని చేయకపోవడం ఏదో జరుగుతూ ఉండిద్ది. సర్లే అని పెట్రోల్ బంక్ వచ్చా ఇండియన్ ఆయిల్కి 2 సార్లు వచ్చా అన్న. 2 సార్లు అంతే జరిగింది. అది ఇండియన్ ఆయిల్. అబ్బాయి పెట్రోల్ ఫుల్. ఫుల్ చేశాను. ఇవ్వు. వీళ్ళు ఆ పెట్రోల్ బంక్లో కొట్టేస్తున్నట్టు ఉన్నారు. ఆ పెట్రోల్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో కొట్టిస్తున్నట్టున్నాడు ఆయిల్. పెట్రోల్ ఏందా పొద్దున్నే అది కూడా. టైం ఎంత? టైం ఎంత? 5:50. అమ్మా బిజీ కూడా వెళ్ళిపోయే వాళ్ళం. యూటర్న్ తీసుకోవడానికి వెళ్ళారు ఏంటి? అది తెలిసి వీళ్ళు యూటర్న్ తీసుకుంటున్నారేమో అన్న. అంతేగా మరి. మేము బంక్ బయటే నుంచో ఉన్నావురా. అదేదా ఆయన పోయినసారి మీరు వెళ్ళినప్పుడు కూడా కేబుల్ బ్రిడ్జ్ నుంచి తీసుకెళ్ళిందా? పోయినసారి మీరు వెళ్ళినప్పుడు కూడా కేబుల్ బ్రిడ్జ్ నుంచి తీసుకెళ్ళిందా? ఒక్కల వరకైనా కరెక్టే. ఇటు నుంచి వెళ్ళారా అంటున్నా. అని ఇప్పుడే జై బాలయ్య. ఇల్లు చూడటానికి మాకు చిన్నగా ఉందన్న, బయట నుంచి చూడటానికి. మీకు పొద్దున పూట ట్రాఫిక్ ఫుల్గా ఉండిద్దని చెప్పా రోడ్డు. ఆ రోడ్డు అదంతా నువ్వు వెళ్ళామనుకో నీకు అన్ని కార్లు ఇట్టాగే సైడ్ ఆపినట్టు ఉంటాయి. పక్కన అది పార్క్ ఉంది కదా, జూబ్లీ హిల్స్ పార్క్. ఫుల్ ట్రాఫిక్. వాటిని డైరెక్ట్గా హైవే వెళ్తాం కదా, అక్కడ ఆగుదాం. అక్కడ మీట్ అవ్వటం మధ్యలో ఆగామంటే ఆడ ఆడుంటాడో ఏడో తెలియదు. ఓహో సిగ్నల్ వేసి వాళ్ళు చూడని కూడా చూడట్లేదు. ఏం అట్ట వెళ్ళలేదు ఏంటి సార్? కాదు, ఇప్పుడు పిల్లతోడు వెళ్ళాడా? అబ్బాయి ప్లేస్ ఉన్నా మావాడు ఉన్నాయినా. నువ్వు గుర్తుపెట్టుకో, పైకి వెళ్ళి వచ్చావా నీకు కన్ఫామ్గా గంటన్నర పట్టింది. మరి అదే ఆలోచించు, చేసి వెళ్దామా లేకపోతే వచ్చావు టిఫిన్ చేస్తాం. కిందట్లాగా ఉంటాయి హోటల్లో, కిందట్లాగా బళ్ళు ఉంటాయి కదా, ఆ బళ్ళ దగ్గర తినేస్తాం.
పర్లేదు ఇప్పుడు ఈ మాత్రం చలంగా ఉంది. అసలు మేము వచ్చినప్పుడైతేనా అదిగో సమ్మర్ కదా, పొద్దున్నే అసలు మామూలుగా లేదు. మేము కూడా సేమ్ ఇలాగే 5ంటికి బయలుదేరాం. వాచిపోయింది మాకైతే. పక్కన అవుతున్నా రేటు మధ్యలో ఆపాను, మళ్ళీ ఆడోకోవాలి. ఫోన్ చేయాలి సార్, ఆడదాకా వచ్చారు మహానుభావులు. ఓకే రాజేష్ యశ్వంత్ కాదు. అది అసలు నాది చూడు వెనకమాల అట్ట అయ్యింది ఇక్కడ ఇక్కడ టీ తాగడానికి నాకు కూడా చెప్పి ఓకే సార్ 20 అన్న. స్ట్రాంగ్ ఉండి అన్న, స్ట్రాంగ్ అడిగి దొరకటం ఎక్కువ అంటావా? నా జుట్టు చూడు ఎట్టా నాశనం అయిపోయింది. అది తెచ్చుకున్నా, షూస్ వేసుకున్నాడు పక్కన పెట్టా, పోయా మోసం అయిపోయింది, పక్క పోయింది. బాగుంది. అది మనకి ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు చూపిస్తుంది ఎండ్ నుంచి? హలో యశ్వంత్, హలో. ఇచ్చా డ్రైవింగ్ సీట్ ఎంతసేపు తోలినా ఇంకా రావట్లా, ఇంకా 50 ఉందంట. ఎంత దూరం రా మనం వచ్చింది? 30 కిలోమీటర్లు. దానితో ట్రాఫిక్ ఉందిగా, ఇక్కడ ట్రాఫిక్ లేదు, టిఫిన్ లేదు ఆడే. ఆ ట్రాఫిక్ నిజమే, ట్రాఫిక్ లో తోలలేడు. నేనేమనుకున్నాను తెలుసా, ఉంది రాజేష్ చూస్తాడు నాకు రూట్, నాకు వెనకాల కూర్చొని రాజేష్ చెప్తాడు, నీకు యశ్వంత్ గారు చెప్తాడు రూటు, సరిపోయా. గ్లౌస్ వేసుకొని ఇక పడిపోండి. ఏం వచ్చేది? లేయర్స్ లేయర్స్. ఇది యూట్యూబర్ చేశాడు. 6,000. 6. సో గైస్, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఒక చెరువు అనుకోండి, లేదంటే పాండ్ అనుకోండి, ఏదన్నా అనుకోండి. ఇదైతే మరి ఆర్టిఫిషియల్ ఇప్పుడు వచ్చిందేమో, ఇంతకుముందు వర్షాలు పడటం వల్ల లేదంటే ఉన్న ఓవర్ఫ్లో అయిపోయినాయో ఏమో తెలియదు. కానీ ఎందుకంటే లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు
ఇదే ప్లేస్లో ఎటువంటి మొత్తం ఫీల్డ్స్లా ఉండేది పొలంలాగా. మీరు చూసినట్టయితే కనుక ఇక్కడ స్తంభాలు ఎలక్ట్రిక్ పోల్స్ ఉన్నాయి చూసారు, అవి కూడా దాదాపు మునిగిపోయినాయి అందుకని మేము ఇక్కడ కాసేపు ఇప్పుడు వచ్చిందా అసలు ఓవర్ఫ్లో అయినాయా వాటర్ లేదంటే ఏంటని చెప్పి కాసేపు ఆగి చూసాము. మీరు కూడా చూస్తే కానీ వ్యూ మాత్రం బాగుంది. పక్క నుంచి చూస్తే కనుక ఫుల్ అట్రాక్టింగ్గా కింద ఎందుకండి నీకు మామూలు నది మధ్యలో అయితే స్తంభాలు అయితే ఎట్టగా పెట్టరు. వర్షాల వల్ల లేదంటే డ్యామ్ వదిలేరు. లారీతో పోటీ పెట్టుకుంటున్నారు. మంది 15 కిలోమీటర్లు కదా యాదగిరి పక్కన చెప్పా సెల్ఫీ పాయింట్ చెప్పా కదా. ఇంకేంటి యూటర్న్ తీసుకుని వస్తున్నారు. ఏంది ఆగారు? మళ్ళీ ఈడిది ఇప్పుడు తీసుకున్నాడు బండి. చేరుకున్నా సెల్ఫీ దిగటానికి. వెంటనే ఇంజిన్ ఆఫ్ చేయమాక, వెంటనే ఆపకూడదు. 1 నిమిషం రన్నింగ్ ఉంచు. ఇంకా ఆపేసావు ఎందుకు లేదు మళ్ళీ తిప్పుతావు. బండి ఆపక ముందు కనీసం 30 to 1 minute ఇంజిన్ రన్నింగ్లో ఉండాలి. ఆపావా? పెట్రోల్ దిగిపోయి 2 minutes అయిందా? నేను ఇచ్చానన్నా ఆల్రెడీ. నేను ఎంత 4 నెలల క్రితమే కదా వచ్చింది. అరే హుస్సేన్ సాగర్ దీంతో చెప్తున్నారా? లాస్ట్ టైం మేము వచ్చినప్పుడు అదే మధ్యలో ఇది ఉంది కదా డివైడర్. అంతసేపు హెల్మెట్ పెట్టుకోవాలని ఎలా ఉండదు పెట్టే. టోల్ గేట్ వరకు నేను తీసా, అక్కడి నుంచి వీడు తీసే. ఏ పాప? నేనే నేను తోలుతా అన్నా, నువ్వు వెనకుండా అని చెప్పా. అన్న మీద నమ్మకం పోయిందా? అన్న బాగానే తోలుతాడు. పికప్ లేదన్న, ఫస్ట్ పికప్ లేదు. తొక్కుతుంటే 55 వెళ్ళినప్పుడు చూస్తే సేమ్ అదే 55 చూస్తుంది, అదే అర్థం కాదు. నువ్వు మ్యాప్స్ లో స్పీడ్ ఎప్పుడు కంపేర్ చేయమాక. అదొకసారి ఎక్కువ చూపించి ఒకసారి తక్కువ చూపించింది. కాదు చూసి మనోడు సాగు ఏంటి రిస్క్ అంత వస్తాడు ఏంటి రాకూడదు. ఇందా మీరు ఫోన్ చేశారా టోల్ గేట్ దగ్గర ఉన్నప్పుడు? మేము ఎక్కువ దూరం కూడా లేము, ఒక 500 meters ఉంటాం అంతే. అంత దూరమే. అదే 500 కన్నా తక్కువే. మీరాగి వెయిటింగ్ ఎందుకని నన్ను అడుగుతున్నా? లొకేషన్ బాగుంది, లొకేషన్ బాగుంది. మీరు ఎలాగో టైం పట్టిద్దిలే, ఒక 10 నిమిషాలు వస్తారు అంతే. 60-70 అంత ఫాస్ట్ నేను వస్తాను నాకు తెలియలేదు. కింద ముందుకు ఎలా టిఫిన్ చేద్దాం? కింద ఊర్లోకి వెళ్ళాలి. ఇది ఊరు కాదు కదా, ఇంకా ఊరు ముందుకు అంతా దగ్గర వచ్చేసాములే. ఇది ఇచ్చే లొకేషన్ కోతి. ఏ అశ్వన్, యశ్వంత్
అయ్యే భయపడతాయి. ఎందుకు నేను చూసా నా పేరు విని ఒప్పుకున్నాడు కోతని. ఆహా చూడు ఇలాగా మనిషి ఇంకా చూడు హిస్టరీ తెస్తున్నాడు బయటికి. ఎంత కోతి నుంచి పుట్టినా కానీ నీకు తోక ఒకటే తక్కువరా. ఎక్క బ్రో కోతి చూడు వాటర్ బాటిల్ తాగుతుంది. లేదు లేదు నేను దూరంగానే పోతున్నాను. నువ్వు లాక్కో వాటర్ బాటిల్ కాదు అదేదో బ్యాగ్ పాపం. చెప్పులు అవి ఏం తీసుకెళ్ళలే కానీ కోతిరాజా పెట్టే ఇటు. హీరో నేను హీరో అన్నప్పుడల్లా నువ్వు గాలి తీసేసుకుంటావురా నీ అంతటి నువ్వే. ఎందుకురా అట్లా? సో గైస్ బైక్స్ అయితే వెనకమాల పార్కింగ్ చేసాము గుడికి మెట్లు కింద పక్కన. అండ్ మార్నింగ్ ఎప్పుడో 4కి లేచి రెడీ అయ్యి బయలుదేరి 5:30 అయిపోయింది. అండ్ ప్రజెంట్ అయితే బాగా ఆకలేస్తుంది. ముందు బ్రేక్ఫాస్ట్ చేస్తే కానీ మెట్లు ఎక్కే ఓపిక లేదు. సో బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరుతాం గైస్. బాక కొన్నా అదే ఈయనంటే బాక కొన్నాడు. నేను వాడు 80 కిలోలు ఉన్నాం. పడిపోయేంత లేదులే కాదు లైట్గా. సో గైస్ చూడండి ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎంత అయితే బాగుందో. మొత్తం నీకు యాదగిరి ఊరు మొత్తం కనబడుతుంది, యాదగిరి గుట్ట ఇది చూస్తే కనుక. అండ్ రెస్ట్ చాలాసేపు తీసుకున్నాం, ఎక్కువ అంటే ఒక 1 or 2 minutes రెస్ట్ తీసుకున్నాము. ఇంకా నిదానంగా మళ్ళీ మెట్లు ఎక్కుదాం స్టార్ట్ చేద్దాం గైస్. ఎక్కువ దూరం కూడా ఎక్కల. అండ్ వాకింగ్ చేసి చాలా రోజులైంది, ప్లస్ డైలీ లేదు ఒకేసారి అంటే కొంచెం కష్టం అనిపించింది. అందుకని చెప్పి ఇక్కడ కూర్చొని గ్యాప్ తీసుకున్నాం. సో స్టార్ట్ చేద్దాం ఇంకా వాకింగ్. మళ్ళీ చాలా మెట్లు ఎక్కాలి పైకి. సో గైస్ చాలాసేపు ఎక్కిన తర్వాత మెట్లు ఫైనల్లీ పైకి అయితే చేరుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఫోన్ అలౌ లేదు, దీని తర్వాత ముందు నేను ఏం రికార్డ్ చేయలేకపోయా. ఫోన్ మీ దగ్గర ఉందా? సో గైస్ లోపల దర్శనం అయితే బాగా జరిగింది. అండ్ మేము కూడా వెంటనే కిందకు వెళ్ళి ఫోన్స్ అయితే పైకి తెచ్చుకున్నాము. బికాజ్ పైకి వచ్చాక 2-3 ఫోటోలన్నా దిగాలి కదా. కింద గుడి లోపలికి అయితే మనకి ఫోన్ అలౌ లేదు, కానీ మనం లోపల నుంచి బయటకు వచ్చాక కిందకి వెళ్ళి ఫోన్ తెచ్చుకోవచ్చు. మళ్ళీ పైకి వచ్చి ఫొటోస్ కావాలంటే ఫొటోస్, వీడియోస్ మన ఇష్టం. ఎంతసేపు కావాలంటే అంతసేపు మనం ఫొటోస్, వీడియోస్ తీసుకోవచ్చు. అండ్ వెంటనే ఇది వచ్చేసి మనకి యాదగిరిగుట్ట పైన మొత్తం స్థలం గైస్ మీకు పైన కనపడుతూ ఉంటుంది. అండ్ మధ్యలో వచ్చేసి మన గోపురం, బంగారం గోపురం. అండ్ ఇక్కడ మనకి ఫొటోస్ సెషన్ స్టార్ట్ అయిపోయింది. నిదానంగా అందరం ఫొటోస్ దిగాము. అండ్ మీకు ఆ ఫొటోస్ ఇన్స్టాగ్రామ్లో చూడటానికి దొరుకుతాయి గైస్. కాళ్ళు కాలిపోయినాయి అయ్యా, కాళ్ళు అసలు కాలిపోయినాయి. అదే కదా కింద దిగేసినట్టున్నారు. ఏం చూద్దా ఉన్నారా? వెళ్దాం పైకి, అటే వెళ్దాం. 2 నిమిషాలు పోయేదేం లేదు. అదే వెళ్ళిపోతాం. నా బండి రిస్కాంత్
ఆడో ఎంత గాళ్ళే ఇది మెట్లు ఎక్కు ఈయనగా తెక్కొచ్చు అబ్బా ఎండలేదు ఇక్కడ కానీ వాటిలాగా ఎటారు లేదు అన్నా ఫోన్ ఆపన్నా ఫోన్ ఎందుకు ఏమవలా ఆ మ్యాట్ మీద అడుగుతా కాళ్ళు కాలుతున్నాయి స్ప్రింక్లర్స్ మొత్తం చాలు ఫోన్లకి డిపాజిట్ కౌంటర్ ఇక్కడే ఇచ్చేద్దాం మళ్ళీ ఇక్కడే ఇచ్చేసి గాయస్ ఇంకా స్వర్ణగిరిలో కూడా మేము దర్శనం చేసుకున్నాము లోపల కూడా వెంకటేశ్వర స్వామి దర్శనం బాగా జరిగింది అండ్ బయటగా మనం వచ్చి చూస్తే మీకు లెఫ్ట్ సైడ్లో వచ్చేసి ఆంజనేయ స్వామి విగ్రహం పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇంకా మేబీ ఇంకా కంప్లీట్ అయ్యి ఉండదు అండ్ మనం ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం అయితే ఉండిద్ది లోపల పక్కన ఇక్కడ ఒక అందమైన వాటర్ ఫాల్ అయితే ఉంది ఫౌంటైన్ వాటర్ ఫాల్ కాదు ఫౌంటైన్ అండ్ ఈ మెట్లు దిగి వెళ్ళంగానే మనకి విష్ణుమూర్తి తను రెస్ట్ తీసుకుంటా పడక మీద ఉంటాడు లెఫ్ట్ వెళ్ళిపో నాకు వచ్చిన దారి వెళ్ళిపోరా సో గైస్ మాకు దర్శనాలు అయిపోయినాయి 2 బాగా జరిగినాయి అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 3:30 అయితే అయ్యింది అండ్ మేము ఎలాగో హైదరాబాద్ వెళ్ళాలి సో ఇప్పుడు బయలుదేరితేనే మనం కరెక్ట్గా టైంకి అయితే వెళ్ళగలం హాస్టల్కి సో అందుకని చెప్పేసి మేము బయలుదేరిపోయాం ఇంకెన్ని కిలోమీటర్లు వచ్చేసాం ముందే కదా హైట్ అప్పుడు పెట్టినాక అప్పుడు పెడితే నీకు ఖాళీ ఉండదు కాదు పొద్దున 5:30కి వెళ్ళాం ఇప్పుడు టైం ఎంత 6:30 12 గంటలు 13 గంటలు పట్టింది మనకు ఆ ఉప్పల దగ్గర ట్రాఫిక్ దొరకపోయి ఉంటే వచ్చేసి ఉండొచ్చు ఇంకా ఉప్పల దగ్గర నుంచి పొద్దున 1:30 వెళ్ళామా ఇప్పుడు వచ్చేటప్పటికి 2 గంటలన్నర పట్టింది 3:30 బయలుదేరాం 3:30 4:30 5:30 6:30 అసలు 3 గంటలు పట్టింది మనకి రావడానికి దాని ద్వారా మనం అక్కడ 10 నిమిషాలు పావు గంట ఆగామా అది ఇంకా ఇదైపోయింది వస్తున్నారు వాళ్ళని కూడా రాని 2 మినిట్స్ అంట షాక్ మేము అటు నుంచి వచ్చింది మీరు బ్యాక్ సైడ్ నుంచి మీరు బ్యాక్ సైడ్ అటు నుంచి వచ్చారు మేము స్ట్రైట్గా మాదాపూర్ నుంచి ఇటు వచ్చాం మా నాన్న అయితే అసలు మీరు ఎందుకు వెళ్ళారు అంత దూరం మా నాన్న తిడతాడని చెప్పేసి నాన్నకే ఉన్నాడు నేను చెప్తున్నా 50 కిలోమీటర్లు పక్కనే దూరం ఏం కాదు ఏమో నాకు ఎవరితో మాట్లాడుతున్నారో నాకు తెలియదు కదా